ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ మాటలను మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అనగా, దేవుని యొక్క మహిమను ఈ మాటల్లో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క శక్తిని మనం చూస్తుంటున్నాం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, దప్పిగల అన్నటువంటి. అందుకే దేవుడు అంటున్నాడు, మరి అది యెషయా గ్రంథం, దప్పిగొన్న వారులారా నా యుద్ధకు రండి. ఎవరైతే ఆత్మీయ దాహం, భౌతికపరమైనటువంటి దాహం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దాహం కలిగినటువంటి వారిని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఎండినటువంటి భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎందుకనగా మరి నోహు కాలంలో మనం చూసినట్లయితే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు మరి జలప్రళయముతో మరి ఉండినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి నోహు కుటుంబం ఆ జలప్రళయంలో నుండి రక్షింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని, ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. అందుకే అంటున్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నాకు ఆత్మను కుమ్మరించెదను, మరి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. పైభాగంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను మనం చూస్తుంటున్నాము. ఆయన మరి రెండవ భాగంలో మనం గమనించినట్టయితే, మరి ఒక వాగ్దానాన్ని, ఒక అభయాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవడనై యెహోవా అలాగూ సెలవిస్తున్నాడు. మరి ఆయన దేవుని యొక్క మాటలు భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే 6వ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే, అక్కడ నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అల్ఫా ఒమేగా ఉన్నటువంటి వాడు ఆయన, ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు, మరి ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు. ఈ రీతిగా మరి దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క లక్షణాలను మరి మనం చూడగలం. అందుకే అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరే మరి దేవుడు లేడు అని ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మరి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎవరైతే ఆత్మీయంగా దాహం కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఆత్మ దాహము కలిగి ఉంటున్నారో అటువంటి వారిని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అటువంటి వారికి ఆత్మీయ దాహాన్ని ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఎండిన భూమి మీద సమృద్ధిగా మరి వర్షాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఫలింపచేసేటువంటి దేవుడు, ఫలభరితముగా మరి చేసేటువంటి దేవుడు. మరి మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిరవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై
ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటానని మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే ఆయన యొద్దకు వస్తే ఆయనని యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని ఆయన యొద్దకు వచ్చి ఆత్మీయ దాహాన్ని తీర్చుకునేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.